నమస్తే అండి. నేను టులి స్టిచ్ చెప్పబోతున్నాను అనమాట. టులి స్టిచ్ ఎలాగుంటుంది అంటే, మనం ఈ ఫ్లవర్స్ ఎలా ఉన్న చూసారా, టులి స్టిచ్ సేమ్ మెథడ్ అండి. చూసారా, టులి స్టిచ్ బేసిక్స్ కూడా నేను కొన్ని 2 వేసాను మీకు చూపించాలని. మళ్ళీ మీకు ప్రాక్టీస్ ఎలాగ వేయాలని చూపిస్తాను చూడండి. మనము పైనుంచి ఒక థ్రెడ్ని తీసుకోవాలండి. తీసుకొని ఇక్కడ నుంచి 1/2 ఇంచు లేకపోతే 1/2 ఇంచ్ అని, చిన్నదైనా పెద్దదైనా మీ ఇష్టం. అది ఇది వేసుకోండి. ఓకేనండి. ఇప్పుడు నీడిల్స్ కింద నుంచి నేను దగ్గర మరీ జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి. నీడిల్స్ కింద నుంచి మనం థ్రెడ్ని తీసుకోవాలి. ఓకేనండి. సరే, ఒక మొగ్గలాగా వచ్చిందనమాట, ఫ్లవర్స్ మొగ్గలాగా. ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక 2 లైన్స్ అంటే చిన్న దగ్గరికి వేసుకోవాలండి. ఇది మన ఇదే మెథడ్లో ఈ సైడ్ను వేసుకోవాలి. కింద నుంచి అండి, చూసారా, కింద నుంచి మనము నీడిల్స్ తీసి చూడాలి. అనగా మళ్ళీ ఈ లైన్లో స్ట్రేట్గా నీడిల్స్ కింద దింపాలి. ఓకేనండి, ఇది అర్థమైందండి మీకు? ఇదండి మొగ్గలాగా ఉంది చూసారా, ఇదేనండి టులి స్టిచ్ అంటే. టులి స్టిచ్ ఇక్కడ మనము ఇక్కడ రెడ్ వేసినప్పుడు ఇక్కడ గ్రీన్ కూడా మనం వేసుకోవచ్చు, అది మీ ఇష్టం అది. ఓకేనండి. టులి స్టిచ్ ఎలాగుంటుందని నేను కొన్ని క్లాసెస్లో ఆల్రెడీ క్లాసెస్ చెప్తుంటానండి, కోచింగ్ ఇస్తుంటాను అమ్మాయిలకి. నేను ఆల్రెడీ చేశాను చూసారా. ఈ టులి స్టిచ్ ఎలాగనే ఉంటుందండి. టులి స్టిచ్ ఎలా కూడా మనం వేసుకోవచ్చు. ఈ మెథడ్ మీకు చూపించాను ఆల్రెడీ, ఫ్లవర్స్ ఎలా ఉంటుందని. ఈ మెథడ్లో కూడా వేసుకోవచ్చు అండి. ఇది నేను లాంగ్ వీడియో పోస్ట్ చేస్తానండి, ఈ ఫ్లవర్స్. థ్యాంక్ యూ అండి. నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.